బాబు, కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే చూసుకోలేదు. చైత్ర ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ కూడా కలవడం లేదు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. చాలా సేపటి నుంచి దానికోసం పిచ్చిదానిలా వెతుకుతున్నాను. ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని ఒకటే భయంగా ఉంది. ఎవరు మీరు? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనబడకపోతే వెళ్ళి పోలీసులు చెప్పుకోండి, వెతికి పెడతారు. ఇలా ముఖం తెలియని వాళ్ళకి, సంబంధం లేని వాళ్ళకి చెప్తే చిరాకు పడతారు. ఇలాంటి టైంలో కూడా పంతాలు పట్టింపులు ఏమిటి? అవతల కనపడింది నీ చెల్లెలు. ఒక అన్నగా ఆపండి. మా నాన్నకి నేనొక్కడిని కొడుకుని. నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. అడ్డమైన వరుసలు కలిపి అసహ్యం కలిగేలా చేయకండి. ఏంటి బాబు, అడ్డమైన వాళ్ళవా? అంత అసహ్యంగా మాట్లాడడానికి నీకు మనసులో వస్తుంది? నువ్వు కాదనుకున్నంత మాత్రాన, ఎలాంటి సంబంధము లేదు అనుకున్నంత మాత్రాన అది నీ చెల్లెలు కాకుండా పోతుందా? మీ ఇద్దరి ఓట్లో ప్రవహించేది ఒకే రక్తం కాకుండా పోతుందా? మాటల్లో తెంచుకున్నంత తేలిక కాదు బాబు రక్త సంబంధాన్ని తెంచుకోవడం. ఆ రక్త సంబంధం కూడా మొన్న గుడిలోనే తెగిపోయింది. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని, ఉండబోదని హోమం మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. మర్చిపోయారా? మాట అన్నాక నిలబడాలి, అంతేగాని ఇలా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాట మార్చే వాళ్ళని. ఆపావే, పర్లేదు అను బాబు. 22 ఏళ్లుగా ఈ అవమానాన్ని పడుతూనే ఉన్నాను. ఇవన్నీ నాకేం కొత్త కాదు, కానీ ఎప్పుడు అనని నువ్వు అనడమే కొత్తగా ఉంది. చూడు, నన్ను పిన్ని అని పిలవమనో, లేక దాన్ని మీ ఇంటికి తీసుకెళ్లి మీతో పాటు ఉండనివ్వమని అడిగితేనో అప్పుడు నేను మాట తప్పిందాన్ని అవుతాను. కానీ ఆపదలో ఉన్న కన్న కూతురి కోసం ఈ కన్న తల్లి పడుతున్న బాధని అర్థం చేసుకుని సాయం చెయ్యమని అడుగుతుంటే నువ్విలా మాట్లాడ్డావు ఏం బాగోలేదు. రోడ్డు మీద పోయే ప్రతి వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం గాని, వాళ్లకు సాయం చేయాల్సిన అవసరం గాని నాకు లేదు. ఒంటరి ఆడపిల్ల, అర్ధరాత్రి ఏమవుతుందో ఏమోనని. అయితే అవుతుంది, నాకెందుకు? ఒక ఆడపిల్ల కష్టంలో ఉందంటే సాటి మనిషిగా జాలిపడి సాయం చేస్తావని అడిగాను. కానీ నీకు మంచితనం, మానవత్వం, జాలి, దయ ఏమీ లేవని నిరూపించావు. నువ్వు చాలా గొప్పవాడివనుకున్నాను, కానీ ఎంత గొప్పవాడివో ఇప్పుడు కళ్ళారా చూశాను. నేనేంటో నాకు తెలుసు. క్లాసులు ఆపేసి మీ పని మీరు చూసుకోండి. వెళ్ళు బాబు, వెళ్ళు. ప్రాణాల కంటే మీకు పంతాలు, పట్టింపులే ముఖ్యం. మనుషుల కంటే పట్టుదలలే ముఖ్యం. మీరెవ్వరూ సాయం చేయకపోయినా అలాంటి దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. నా బిడ్డని క్షేమంగా ఇంటికి చేరుస్తాడు.
ఏం కాదు ఊరుకో. నీ కళ్ళల్లో ఆనందం తెప్పించడం కోసం నేనున్నాను కదమ్మా. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని ఎవ్వరినీ వదిలిపెట్టను. అంతకు రెండింతలు బాధ పెడతాను. ఇంత రాత్రిపూట చైత్ర ఎక్కడుందో, ఎలా ఉందో? అమ్మా, చెల్లికేం కాదమ్మా, క్షేమంగా ఇంటికొస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఇంటికెళ్ళమ్మా, నేను చెల్లిని వెతుకుతాను. అది కాదు. ఏం కాదమ్మా, నేను వెతుకుతానని చెప్తున్నాను కదా. ఇంత అర్ధరాత్రి నువ్వు రోడ్డు మీద వెతకటం ఏమాత్రం బాగుండదు. ఇంటికెళ్ళమ్మా, పద, వెళ్ళమ్మా. ఇప్పుడు ఎలా అయినా చెల్లి ఆచూకీ తెలుసుకోవాలి. ఎలా? చైత్ర, 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 అమ్మ చైత్ర, చైత్ర. ఏమైందమ్మా? తీసుకొచ్చారు? ఏమైంది నీకు? ఎందుకలా పిచ్చి చూపులు చూస్తున్నా? ఆహా, ఏం లేదమ్మా, ఏం లేదు. ఫ్రెండ్ కోసం వెళ్ళిన దానివి ఎంతకీ రాకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీకోసం ఎక్కడ వెతకాలో తెలియక రోడ్లన్నీ చూసుకుంటూ వస్తున్నాను. ఎందుకమ్మా? ఫోన్ చేసి ఉండాల్సింది కదా. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయిందమ్మా, చూసుకోలేదు. ఎంత కంగారు పెట్టావో తెలుసా? ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కమ్యూనికేట్ చేయటం నేర్చుకో. నువ్వేమైపోయావో అన్న టెన్షన్తో నేను ఇంట్లో ఉండలేకపోయాను తెలుసా? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి చెప్పాను కదమ్మా. ఎందుకు ఇంత లేట్ అయింది? హాస్పిటల్లో చేర్పించేసరికి లేట్ అయింది. మరి నువ్వేంటే ఇలా ఉన్నా? ఇంటికొచ్చి నాకు ఫోన్ చేయకుండా అంత మత్తుగా నిద్రపోతున్నావేంటి? చైత్ర, అడుగుతుంటే ఏం మాట్లాడవేంటే? ఏంటమ్మా ఈ ప్రశ్నలు? అలసిపోయేసరికి నిద్రొచ్చింది, పడుకున్నాను. అది తప్పేనా? అంతేనా? ఇంకే ఉంటుంది. ఆకలిస్తుంది, వెళ్ళి భోజనం సంగతి చూడు. సర్లే, నువ్వు ముందు ఫ్రెష్ అప్ అవ్వు, నేను భోజనం వడ్డిస్తాను.
కొంచెం నొప్పులైనా తగ్గుతాయి. కొట్టినోడెవడో బాగా శ్రద్ధగా కొట్టినట్టున్నాడు. నన్ను కొట్టినోడు ఎవడో తెలియక కాలిపోతూ ఉంటే నీకు ఎటకారంగా ఉందా? ఏంటి కోపం వచ్చిందా? దాంతో పాటు అసహ్యం కూడా రావాలి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నాటి పగ. ఆ విరంచి కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఏ అవకాశం కోసమైతే ఎన్ని రోజులు ఎదురు చూస్తూ వచ్చామో అది వెతుక్కుంటూ వచ్చింది. కానీ బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశావు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు కాని దాన్ని బ్రతుకుని నాశనం చేసుంటే ఈ పాటికి ఆ విరంచి కుటుంబం మన కాళ్ళ దగ్గరుండేది. ఒక్కొక్కల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకునేవాళ్ళం. అదును చూసి పాతాళానికి తొక్కేసేవాళ్ళం. ఒంటరిగా దొరికింది. రాయికేసి రుద్ది చాప పిల్ల పొలుసు తీసినట్టు దాని బ్రతుకుని నాశనం చేయాల్సింది పోయి చేతకాని వాడిలా తన్నులు తినొచ్చావు. వాడెవడో తెలియాలి. డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికి రాకుండా చీమ కొట్టినట్టు కొడతా అన్న కొడుకుని. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, చేజారిన చైత్ర గురించి. ఈ దెబ్బతో నీ ప్రేమ వెనుకున్నది మోసమని ఈ పాటికి దానితో సహా వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇక నిన్ను టార్గెట్ చేస్తారు. ఇక నుంచి మనం పగతో కాదు, భయంతో బతకాల్సి వస్తుంది. ఎవరు? చైత్ర. చూడు, రియాక్షన్ ఎంత ఇమీడియట్ గా స్టార్ట్ చేశారో చూడు. సరే, ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. రియాక్షన్ ఏ రేంజ్ లో ఉందో తెలిసింది కదా, మాట్లాడు. హలో. థ్యాంక్ యూ గౌరీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. దేనికి? మీ గొప్పతనానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం సార్. స్పృహలో లేని ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఏ మగాడి ఆలోచనైనా మరోలా ఉంటుంది. కానీ మీరు మాత్రం నన్ను చాలా సేఫ్ గా మా ఇంటికి చేర్చారు. ఏంటి నువ్వు అనేది? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అదేంటి సార్ అంత షాక్ అయ్యారు? అంటే నన్ను ఇంట్లో వదిలిపెట్టింది మీరు కదా ఏంటి? నేనే నీ మాటలు సరిగ్గా వినబడలేదు, అందుకే మళ్ళీ అడిగాను. ఈ ఒక్క సంఘటనతో మీ మీద ప్రేమే కాదు సార్, నమ్మకం కూడా చాలా చాలా పెరిగిపోయింది. నాకు కావాల్సింది కూడా అదేనే. మీలాంటి మంచి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం సార్. నీలాంటి అమ్మాయికురాలు దొరకడం నా అదృష్టమే. థ్యాంక్ యూ సార్. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. ఏంటి ఏమంటోంది? చాప పిల్ల చారిపోలేదు, ఇంకా వలలోనే ఉంది. అంటే దాన్ని ఇంటి దగ్గర ఎవరు వదిలిపెట్టారో
దానికి తెలీదు పాప నేనే వదిలిపెట్టాను అనుకుంటుంది. వాట్? అదేంటి? ఎవరు వదిలిపెట్టారో తెలియకపోవడం ఏంటి? ఇదంతా నిజమేనా లేక ఇందులో ఏదైనా మతలబుందా? దానికి గుడ్డిగా నమ్మడమే తప్ప తెలివిగా నాటకాలు ఆడటం తెలీదు. అది కాదన్నయ్య, దాన్ని అంత బాధ్యతగా కాపాడి అంత క్షేమంగా ఇంటికి చేర్చిన వాడు జరిగింది దానికి చెప్పకపోవడం ఏంటి? అసలు కాపాడిన వాళ్ళకి బయటికి తెలియకుండా అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? అదే అర్థం కావట్లేదు. చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద మర్మం ఉందనిపిస్తుంది. సంథింగ్ రాంగ్. అసలు ఆ పిల్లని సేవ్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? నా గెస్ట్ హౌస్ లోకి వచ్చి నన్నే కొట్టి దాన్ని తీసుకెళ్లాడంటే వాడు ఖచ్చితంగా దానికి కావాల్సిన వాడే అయి ఉంటాడు. చైత్ర కావాల్సిన వాళ్ళంటే ఆ విరించి కుటుంబం తప్ప ఎవరూ లేరు. వాళ్ళకి మధ్య మొన్న గుళ్ళో గొడవ పెట్టానని నువ్వే చెప్పావు. మరి అలాంటప్పుడు దాన్ని కాపాడడానికి వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు కదా? ఖచ్చితంగా ఉంది. ఎంతైనా రక్త సంబంధం కదా, అంత తేలిగ్గా పోగొట్టుకోరు. గుడిలో అంత గొడవ జరిగే కూడా మొన్న నేను చైత్రతో మాట్లాడుతుంటే రోడ్డు మీద విరించిగాడు నామే చెయ్యెత్తాడు. సో కూతుర్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా వాడే పని చేయించుంటాడు. మరి అలాంటప్పుడు ఈ విషయాన్ని దానికి తెలియకుండా ఎందుకు దాస్తున్నట్టు? ఇప్పుడు మనం ఇమీడియట్ గా తెలుసుకోవాల్సింది అదే. ఎలా తెలుసుకోవాలి? ఏంటి ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు? ఎవరై ఉంటారు మమ్మీ? నాకు అదే అర్థం కావడం లేదు. రా. నువ్వనుకుంటున్నట్టు ఆ గౌరీ అంత మంచివాడేం కాదు.